ఎలా అనిపించింది అన్న? బాహుబలి ఆ త్రిపుల్ అంత రేంజ్ కాదు. జస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ ఇంత ఇట్లా ఉండకూడదు. ఏదో తీసిరంటే అంతే కానీ కమర్షియల్ మూవీ అంతే కానీ ఫ్యాన్ ఇండియా మూవీ కాదు అంతే. అంటే అన్న ఓవరాల్ గా చూస్తుంటే ఏదో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు కదా, ఏమాత్రం రీచ్ కాలేదా? ఏదో బాగానే చేసిండు ఆయన అంతే. సుకుమార్ బాగా చేయలేదు. సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? బాగా చేయలే అన్న, మా దోశ యావరేజ్. అంటే బేసిక్ గా అంటే ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం రీచ్ కాలేదా? రీచ్ అవ్వలేదని చెప్పను, బట్ లేదు అంత ఏం లేదు. జాతర ఎపిసోడ్ అంత ఏం లేదు. ఓవర్ హైప్ ఇచ్చారు అనుకోవచ్చా మూవీకి? అంతే, అంతేం లేదు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ 100% ఎఫర్ట్స్, బట్ సినిమా అంటే యావరేజ్. అంటే బేసిక్ గా నీకు ఏమో డిసప్పాయింట్ అయ్యి ఉంటావు కదా, నా బేసిక్ ఏడా అనిపించింది? లేదన్న, ఇంకా అయిపోయా. అంత డీటెయిల్గా చెప్పలేను కానీ యావరేజ్. సినిమా అయితే యావరేజ్. సుకుమార్ మార్క్ కూడా ఎక్కడ ఉపయోగలేదు. లేదు లేదు, ఓవరాల్ ఏం చెప్తా ఉన్నా? యావరేజ్ అనిపించింది అన్న? బాగుందా? బాగుంది, పర్లేదు. అంటే రీచ్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ఆ స్టోరీ అయితే అంత లేదు. పుష్ప 1 బాగుంది దీంతో పోల్చుకుంటే. అంటే దీనికంటే పుష్ప 1 నచ్చింది నీకు? నాకు నచ్చింది, మంచిగా స్టోరీ బాగుంది. అది బాగుంది కానీ ఇది పర్లేదు, జస్ట్ నడుస్తుంది అంతే. అంటే స్టోరీ తక్కువ, ఎలివేషన్ ఎక్కువ అయిందా? ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది. లాస్ట్ పార్ట్ 3 అవసరం లేదు అసలు. బేసిక్గా పార్ట్ 3 అవసరం లేదు, అవసరం లేదు అసలు. అంత పర్లా బెస్ట్. బేసిక్ గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అది ఏమాత్రం రీచ్ కాలేదా పుష్పలే? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత సీన్ లేదు. యావరేజ్, జస్ట్ యావరేజ్. యావరేజ్ అని చెప్పడం కానీ బాగానే ఉంది కానీ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ లేదు. ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ స్టోరీ లేదు అసలు. పుష్ప 1 బాగుంది దీనికంటే. దాంట్లో బాగా తెలుసు స్టోరీ. కులోడు ఎట్లా స్మగ్లర్ అయినాడు, ఏం కదా స్టోరీ ఉంది. దీంట్లో అట్లా కాదు, జస్ట్ నడుస్తుంటుంది. అంటే 4 ఎలివేషన్స్ 4 పాటలు నడుస్తుంటాయి అంతే స్టోరీ. ఇక్కడ ఏముంది, ఏది పడుతుంది అది నడుస్తుంది అంట. జస్ట్ ఎలివేషన్స్ ఎక్కువ నడుస్తుంటాయి. ట్విస్టులు కూడా ఏమీ లేవు. జస్ట్ తెలుస్తుంది, ఐడియా వస్తుంటుంది స్టోరీ ఏముందో అని ముందే తెలుస్తుంది. అంటే ఈ హైప్ అంతా చూస్తుంటే మరి అదేదో వాంటెడ్గా చెప్పింది అట్టుందా? అంటే బాగుంది అనడం, ఇండస్ట్రీ హిట్ అనడం, బాహుబలి రికార్డ్ లేపుతాం, ఇదంతా టికెట్ రేట్ చూస్తున్నా కదా బ్రో, ఎంత ఉందో టికెట్ రేట్. లేస్తుంది, చెప్పలేము అది కూడా. టికెట్ రేట్ అయితే అప్పుడు బాహుబలి రేట్ 150, ఇప్పుడు 350, 400 టికెట్. లేస్తుంది, తప్పలేదు. ప్రైజ్ పెంచుకొని రికార్డు లేపుతారు అనుకోవచ్చా బ్రో? టికెట్ల ప్రైజులు పెట్టి రికార్డు లేపుతారు అనుకో. అంతే, టికెట్ల రేటు బట్టి ఎంత బ్రో? అప్పుడు 150 నేను చూసిన, ఇప్పుడు 400 టికెట్, 390 ఆన్లైన్ టికెట్, GST వగేరా ఏం చేయాలి అంటే అన్న ఇప్పుడు 1000 రూపాయలు అని 300 కానీ 500 కానీ వర్తేనా ఈ మూవీకి? 3000 పెట్టి తిరుపతిలో టికెట్ వచ్చి ఇటు చూస్తున్నా 3000 అక్కడ. 10 టికెట్ మా ఫ్రెండ్స్ తీసుకుంటే సినిమా చూసి మళ్ళీ ఇదికి వచ్చా. వర్త అనిపించిందా నీకు అంత డబ్బులు పెట్టడం? వాళ్ళు దూలెక్కి పెట్టేద్దా కానీ ఏమాత్రం వర్త అనిపించదు నీకు? 3000 ఏంది బ్రో ఈ సినిమా కంటే? అట్లని కాదు, ఏదో పోయిన జాలీగా పోయినా అంతే.